మీకు అభ్యంతరం లేకపోతే ఇది అడుగు, చెప్పు. అంటే కరెంట్ పాలిటిక్స్ గురించి ఢిల్లీ లొల్లి వ్యక్తి ముఖ్యం కాదు విషయం ముఖ్యం. ఎందుకంటే మళ్ళీ పాలిటిక్స్ అనగానే ఇప్పుడు మళ్ళీ మనకు లేబులింగ్ స్టార్ట్ అవుతుంది. విషయం ఏంది? విషయమే. అందుకనే వ్యక్తి ముఖ్యం కాదు విషయమే ముఖ్యం. కరెక్టే. మనం ఆ వ్యక్తుల పేర్లు దానికి సంబంధం లేకుండా విషయాన్ని అది ఎప్పటి నుంచో ఉంది. ఫ్రీడమ్ ముందు ఉంది, ప్రొటెస్ట్ ఫ్రీడమ్ తర్వాత ఉంది, ఆ తర్వాత అదొక డెమోక్రాటిక్ రైట్, తర్వాత ఒక లెజిటిమేట్ ఇష్యూ ఉంది. పేపర్ లీక్ అయింది, నీట్ ఎగ్జామ్, స్టూడెంట్స్ చాలా డిస్టర్బ్ అయ్యారు, స్టూడెంట్స్ నుంచి ఒక వాయిస్ బయటకు వచ్చింది, ఫైన్. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటుంది దాని మినిస్టర్ రాజీనామా చేయాలని, ఫైన్. మరి ఆయా పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజ్యం చేస్తే ఎన్నోసార్లు లీక్ అయింది, ఎవరు నైతిక బాధ్యతతో చేయలేదు. ఇది ఎట్లా ఉంటుంది అంటే గతం. నా క్వశ్చన్ కూడా ఇక్కడనే. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా మన సిజేపీ అని పేరు పెట్టుకుని. సో ఒక్క మినిస్టర్ రాజీనామా చేసినంత మాత్రం సిస్టమ్ మారుద్దా? నీటి విషయం నీకు అర్థం కాలే అసలు. అది కానే కాదు విషయం. ఇది ఏంటంటే మమ్మీ నాకు చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు, అమ్మ ఇయ్యలే. అప్పుడు అందరు ఏమన్నారంటే నువ్వు చాక్లెట్ ఇచ్చింటే వాడు ఏడు పాపెట్టాడు అని. అప్పుడు అమ్మ చెప్పింది నేను చాక్లెట్ ఇస్తే వాడు తిని ఇంకో దానికోసం ఏడిచేటోడు. దిస్ ఈస్ హౌ ఫంక్షన్స్. ఇప్పుడు చాక్లెట్ ఇచ్చావనుకో, అడగగానే ఇస్తే నా బలహీనత అవుతుంది. అంటే నేను కనుక ఏడిస్తే మా అమ్మ చాక్లెట్ ఇస్తుంది. అట్లనే ఇప్పుడు ఒక మినిస్టర్ రాజీనామా చేయమని కోరితే ఎందుకు చేయనివ్వరంటే ప్రభుత్వం తలొంచినట్టు అవుతుంది. మినిస్టర్ రాజీనామా కోరగానే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలంటారు నెక్స్ట్. అప్పుడు ఇంకా పెద్ద ఆందోళన అవుతుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఇదంతా అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు పొలిటికల్ పార్టీలు వాళ్ళ బ్రౌనీ పాయింట్స్ జమ చేసుకుంటా ఉన్నారు. అట్లా అఖిలేష్ యాదవ్, అట్లా రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి నివాసం దగ్గర ధర్నా చేశారు. అసలు ప్రధానమంత్రి నివాసం దగ్గర రాష్ట్రపతి కూడా ధర్నా చేసే అవకాశం ఇయ్యరు, ఎల్ఓపి అంతా. కానీ ఈవెన్ ఈ గవర్నమెంట్ కూడా వేచి చూసే ధోరణి చేస్తుంది. అంటే ఇప్పుడు అటుపక్క ఎక్కువ మీడియా వెళ్తుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీని ఎంబడే తరిమేశారు అనుకో, అది మీడియా పాయింట్ కాదు. అందుకని 1.5 hours అక్కడే ఉండనిచ్చారు. ఉండనిచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మెల్లగా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యింది. ఈ రాజకీయ పండితులు చూస్తూ ఉంటారు, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఇదేమన్నా దెబ్బ కొడుతుందా? దెబ్బ కొడుతుందంటే ప్రధానమంత్రి ఏం చేయాలి, ఆ పార్టీ లీడర్ స్టేట్మెంట్ ఇవ్వాలి, దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు. ఇదంతా ఒక ప్రజలకు సంబంధం లేని అధికారం నిలుపుకోవడం కోసం చేసే పొలిటికల్ పార్టీ డ్రామా. ఇది ప్యూర్ డ్రామా. నా కన్క్లూజన్ కూడా అదే. ఈ డ్రామాలో ఈ లొల్లిని అంత సీరియస్ తీసుకోకుండా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, యువత ఉన్నారో, మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ గొడవలని అంతగా తీసుకోకండి. మీరు అంతగా తీసుకొని ప్రతి ఒక్కరు పోస్ట్ పెట్టడం అట్లాంటివి పెట్టడం అనేది నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ వాయిస్ రేజ్ చేసిర్రో ఈవెన్ వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు ఇది మెల్లమెల్లగా పొలిటికల్ లీడర్స్ హైజాక్ చేసేసారు మూమెంట్. సో నేను ఫస్ట్ అనుకున్నది ఒకటి, కానీ ధర్నా జరిగినప్పుడు లేవనెత్తుతున్న అంశాలు వేరే ఉన్నాయి. హఠాత్తు కూడా స్టేజ్ మీద ఎక్కి కాశ్మీర్ అంటే హఠాత్తుగా ఇప్పుడు ఉదాహరణకి పెళ్లికి వచ్చి చావు వార్త మాడేటట్టుంది. అంటే హఠాత్తుగా ఎవరిది వాళ్ళు చెప్పేసారు. అందుకని స్టేజ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎవరికి ఇస్తున్నావో తెలియలేదు, ఇస్తావు. ఇప్పుడు నీకు స్టేజ్ ఇస్తా, నువ్వు హఠాత్తుగా బయటకు వచ్చి నువ్వు జైలు పాలిస్తున్నావు అనుకో, ఎటు పోవాలి నేను? అప్పటికప్పుడైతే చొక్కబట్టి లాగి కిందికి వేయలేము. సో అక్కడి నుంచి నేరేషన్. సో ఇప్పుడు ఒకప్పుడు ఉన్నదంతా వేరే వార్ఫేర్ అయితే ఇప్పుడు నడుస్తుంది నేరేషన్ వార్ఫేర్. సో ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా నేరేషన్ వార్ఫేర్ చేస్తున్నారు, వాళ్ళకి తెలుస్తలేదు. కానీ అంటే నా గురించి ఎవరెవరు ఏమనుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎవరేమనుకుంటున్నా పర్వాలేదంటే వాల్యూ పోతుంది. సో ఇది ఒక స్మాల్ స్కేల్లో ఏం జరుగుతుందో అదే పెద్ద స్కేల్లో జరుగుతుంది, అదే ఇండస్ట్రియల్ స్కేల్లో కూడా జరుగుతుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఇంకోటి అవసరమైతే నువ్వు పొలిటికల్ పార్టీ ఎంచుకోవచ్చు, అది నా ఇండివిజువల్ రైట్ బై. సో దాంట్లో ఏం లేదు. సో నాకు మన పాలసీస్ పరంగా పార్టీని ఎంచుకుంటాం అంతే, ఫుడ్ పరంగా హోటల్ ఎంచుకున్నట్టు. వ్యక్తిగతంగా ఏమీ లేదు ఇక్కడ. అందుకని ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ ఉండాలి, ఇటువంటి ప్రొటెస్ట్లు ఇంకా జరగాలి. తద్వారా మీడియా ఛానల్స్కి మంచి టైంపాస్ అవుతుంది. తర్వాత దేశం యొక్క అభ్యున్నతికి వీటికి ఏ సంబంధం ఉండదు, కానీ ప్రజలకి బోర్ వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ 4-5 yearsకి ఇప్పుడు మోడీ 3rd term, 4th term కూడా వచ్చాడే అనుకో, చాలా మంది పొలిటికల్ కెరియర్స్ ఎండ్ అయిపోతాయి. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఒకటే ఆలోచిస్తారు, సత్యం ఉందా అవన్నీ అనవసరం. నెక్స్ట్ టైం ఏదైనా మోదీ రావద్దంటే అప్పటి వరకు ఒక బాయిలింగ్ ఇష్యూ కావాలి.
సో అనుకుంటున్నారు ఇష్యూ చేద్దామని, ఆ ఇష్యూని నాన్ ఇష్యూ ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణ నేను కూడా పాలిటిక్స్లో ఉంటే నేను ప్రొటెస్ట్ గురించి ఆలోచించాను. ప్రొటెస్ట్ ఇట్లే జరిగినా డ్యామేజ్ ఏమన్నా కాకుండా జరుగుతుందా, ఇదేమన్నా నేషనల్ మూవ్మెంట్ అవుతుందా, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది కాస్త రాష్ట్రాల్లోకి వెళ్తుందా, దాన్ని మనకి పాజిటివ్ ఎలా చేసుకోవచ్చు? అంటే దాన్ని న్యూట్రలైజ్ ఎట్లా చేయాలి. ఇప్పుడు షహీన్ బాగ్ మూవ్మెంట్ అయినప్పుడు 1 సంవత్సరం పాటు ఉన్నది ఒక ప్రొటెస్ట్. అసలు సుప్రీంకోర్టు కూడా వాళ్ళని అక్కడి నుంచి జరపడానికి లేదు అని చెప్పింది. అంటే ప్రజల్లో అన్రెస్ట్ వస్తే నెత్తులు వలగొట్టేసుకుంటారు. అదొక విదిన్ నో టైం ఒక వైలెన్స్గా మారిపోతుంది. ఆ తర్వాత షహీన్ బాగ్ అనే దాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని క్యాపిటల్ సిటీస్లో చేయాలని ట్రై చేసారు. అప్పుడే కోవిడ్ వచ్చింది. పొద్దున్న లాట తీసుకొని కొడితే లేచి వెళ్ళిపోయారు అంతే. సో టైం కోసం చూస్తుంది వ్యవస్థ ఎప్పుడు ఇంతే. మన రోమన్ హిస్టరీ నుంచి మన బ్రిటిష్ ఎరాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బీ, హ్యూమన్ బీయింగ్ అండ్ హిస్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. ఒకడు పవర్ని పట్టుకున్నవాడు ఒక పవర్ కావాలనుకుంటున్నవాడు. ఈ ఇద్దరి మధ్యన జరిగే యుద్ధమే ఈ పాలిటిక్స్ అంతా. ఇది ఎప్పుడు ఉంటుంది. దీంట్లో పెద్ద అనాలిసిస్ చేసి పీకేది ఏమి లేదు. సో నా దృష్టిలో అది వేస్ట్ ఆఫ్ టైం. సరదా అనాలిసిస్లు బ్రహ్మాండంగా చేద్దాం. సో ముందే ఒక డిస్క్లైమర్ పెట్టాలి, నేను అజ్ఞానిని, నాకేం తెలియదు, కానీ నోటి తీట వల్ల ఈ అనాలిసిస్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెట్టాలంటే. అందుకని నాకు పాలిటిక్స్ గురించి ఏ అవగాహన లేదు. ఎందుకంటే వెంటనే కామెంట్స్ పెడతా ఉంటారు, వాళ్ళకి ఏ అవగాహన ఉండదు కాబట్టి. లేదా నిజంగా అనాలిసిస్ చేయొచ్చు అంటే జెన్యున్గా అనాలిసిస్ చేయొచ్చు. మన భారతదేశం ఏంది, ఇప్పుడున్న ఎకానమీ ఏంది, ఇప్పుడున్న పార్టీస్ ఏంది, ఇంతకుముందు ఉన్న పార్టీస్ ఏంది, ఒకప్పుడు పొలిటికల్ సినారియో ఎలా ఉండేది, ఒకప్పుడు ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళ నిబద్ధత ఎలా ఉండేది, ఇప్పుడు ఏ అపోజిషన్ లీడర్ అయితే 2000 అన్నా హజారే మూవ్మెంట్ జరిగినప్పుడు పార్లమెంట్లో నిలబడి రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చిండు. సో డూయింగ్ ధర్నాస్ లైక్ దిస్ అండ్ స్టూడెంట్స్ అందరు ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఉండేది, దిస్ ఈస్ అగైనెస్ట్ డెమోక్రసీ. ఆల్ దీస్ పీపుల్ ఆర్ ట్రాప్లింగ్ ద డెమోక్రసీ అని చెప్పి స్పీచ్ ఇచ్చిండు. అక్కడ బలలు జరిచిండ్రు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ గుడ్, ఇట్ ఈస్ దేర్ రైట్. వాళ్ళు ఏం చేశారు, అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు? అట్లాంటి స్టూడెంట్స్ మీద మీరు లాఠీ తీసుకొని కొడతారా? మరి స్టూడెంట్స్ ఎంతెంత పిచ్చి పనులు చేశారు. చాలా చాలా కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం ఊహించినంత పిచ్చిగా అనిపిస్తున్నది. ప్రైవేట్ పార్ట్స్ చూపించారు, భారతదేశాన్ని తిట్టారు, ప్రధానమంత్రిని తిట్టారు, పార్లమెంటును కూలగొడతా అన్నారు, ప్రధానమంత్రి వాళ్ళ అమ్మని తిట్టారు. దీనికి నీట్ ఎగ్జామ్కి ఏం సంబంధం? ఆర్మీ పర్సనల్స్ని తిట్టారు, ఆర్మీ ఆఫీసర్స్ ఉంటే క్యాబులు పట్టి గుంజారు. ఇదంతా నాకు తెలియదు, నేను ఢిల్లీ పోలే. వీడియోలో ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. సో చర్య ఉంటుంది, ప్రతిచర్య ఉంటుంది. అందుకని ఇది ఇలాగే ఉంటుంది. సో ఏదేమైనా నా యొక్క చిన్న కన్సర్న్ ఏంటంటే, నిజమైన విద్యార్థి ఈ గొడవల్లో కొట్టుకుపోతాడేమో. అది అంటే రియల్గా చదివేవాడు ఆ గొడవలో ఉండి వాడు ఫుటేజ్ పడి వాడు తెలుసో తెలియక రాయేసాడు అనుకో ఆవేశంలా. ఇప్పుడు మొత్తం హై రెజల్యూషన్ ఏఐ మొత్తం జనరేట్ చేసి ఇచ్చేస్తుంది ఫొటోస్, స్టాక్ ఫొటోస్. ఒక 1 month తర్వాత సమ్మన్స్ వస్తాయి, గుంపులందు పట్టుకపోరు. నువ్వు ఎక్కడో ఛాయ్ తాగుతుంటే రావు భయం తీసుకుని వెళ్ళిపోతారు. ఇలా ప్యాంటు ఇట్లా ఇట్లా అంటారు, జాగ్రత్త కిందికి కట్టు తీసుకొని పిర మీద కొడతారు. ఇది జరుగుతుంది. మొన్న సంబల్లో చాలా పెద్ద వైలెన్స్ జరిగింది. 150 కుటుంబాలు ఇల్లు తాళలేసి వెళ్ళిపోయినాయి, లేవు. ఎక్కడ పోయారు? ఏ పొలిటికల్ పార్టీ హెల్ప్ చేస్తుంది? అందుకని గుంపును చూసి నువ్వు విర్రవీగకు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేందో అప్పుడు చెక్ చేసుకోవాలి. ఒంటరిగా నువ్వేం చేయలేవు. ఓన్లీ జ్ఞానం ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. అంటే వాడు అబ్సల్యూట్ బ్యాలెన్స్గా ఉంటాడు. వాడి మైండ్ కానీ వాడి మాట కానీ వాడిని పడగొట్టడం కష్టం. అది విద్య గురించి వచ్చింది కాబట్టి ఒక్క లాస్ట్ విద్యార్థులకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నిజమైన విద్య మీరు అభ్యసించినప్పుడు నిజమైన విద్య మిమ్మల్ని ఎప్పటికీ నిరుద్యోగులుగా మిమ్మల్ని మిగల్చదు. దాని అర్థం తెలుసుకొని కరెక్ట్గా అభ్యసించండి. మీకు కావాల్సిన పని మీరే. నువ్వు చెప్పిందని నేను సింపుల్గా చెప్తా, ఏదో పని చేసుకుని హ్యాపీగా బతకండి. అట్లా నువ్వు అట్లా అనుకున్నంత సింపుల్గా ఎట్లుంటుంది ప్రశాంత్? అంబిషన్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి స్పూన్ ఫెడ్ చేసిర్రు. అయ్యా మీరు చెప్పిన ఒక్కొక్క మాట నాకు అది నీకు బుద్ధి లేక నీకు తగిలినాయి. మిగతా వాళ్ళకి ఎట్లుంటది? ఎవరికైనా లేదు. ఇగో ఒకసారి అచ్చంపేటలో శంకరయ్య తెలుసమ్మా? శంకరయ్య అయ్యగారు అంటే అప్పటికి శంకరయ్య లాస్ట్ ఇయర్ ఉన్నాడు. నేను అప్పుడే సిటీకి వచ్చిపోతున్నా. ఏం చెప్పినా చాలా ఉంది శంకరయ్యకి నాకు మధ్యన. అది వేరు. అది ఏం సంపాదిస్తుందని అడిగితే
యానిమేషన్లో నాకు 12,000 అని చెప్పిన. అమ్మ అయ్యగారికి 12 సంవత్సరానికి 12,000 ఇచ్చి బట్టలు పెడతా అయ్యగారు అని అడిగాడు. ఓహో వీడు పాలేరు అనుకుంటున్నాడు. సరే ఆయనకంటే అర్థమైంది. రెండోది ఏంటంటే శంకరయ్య ఆల్మోస్ట్ ఒక 1 years చచ్చిపోతున్నప్పుడు ఆ ఇంటి బయట కూర్చున్నాడు. నేను అవుతున్నా, హనుమంతరావు కొడుకు కదా నువ్వు అంటే, అవును శంకరయ్య గారు, నేనేదో అడవిడికి పోతున్నా, ఇట్లా కూర్చుందిరా, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు, ఆడనే ఉంటున్నావు హైదరాబాద్లో, ఉద్యోగం బాగుందా? ఇంక వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవి. ఇప్పుడు నాయనమ్మ అడిగితే ఏమడుగుతుంది? ఒకటే ప్రశ్న రిపీట్ అవుతూ ఉంటుంది, మైండ్లో ఏమి లేదు. సరే నువ్వేం చేస్తావో తెలియదు అయ్యగారు, మీ నాయన పేరు నిలబెట్టాల్సి ఉంటుంది అన్నాడు. సో కింద పేపర్ ఉంటే రాసి ఇట్లా నిలబెట్టిన. ఇంతే. సో మీ నాన్న పేరు నిలబెట్టాలంటే జస్ట్ వంశం పేరు అంటే వంశం పేరు రాయండి, ఇట్లా రాసి ఇట్లా ఇట్లా అనండి అంతే నిలబడి. ఇంతటి దానికి అనవసరం కష్టాలు పడకండి. బుద్ధి లేని చాలా చెప్తారు మరి వాడే నిలబెట్టలే. వాడేమో బీడీలు తాగుతున్నాడు, నాకు చెప్తున్నాడు మీ అయ్యే పేరు నిలబెట్టామని. ఎవడి పేరు ఎవరు నిలబెట్టాలి సలహాలు అంటే అది ఏందో కూడా తెలియదు. నిలబెట్టడం అంటే వాట్ ఈజ్ ఇట్? నాకైతే ఐ నెవర్ అండర్స్టూడ్. ఎట్లా నిలబెడతావు? పోనీ నేను నిలబడితే నువ్వు నిలబడుతుంది అంటే నేను పక్క జరిగితే ఊసి కింద పడుతుందా? అసలు నాకు ఇవి పట్టుకోలేరా బాబు. అసలు ఎంత ట్రై చేసినా నాకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. మా నాన్న పట్ల నాకు హృదయం ఉంది, బాత్కతం. నేను ఒక వాక్యం చెప్పాలా? చెప్పు. అయితే మామూలు భాషలు చెప్పు, సంస్కృతంలో. ఇప్పుడు వీడియోలు చేస్తుంటే మా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారుగా, వాళ్ళు కూడా నాకు ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇది ఇట్లా పెట్టు, అది అట్లా పెట్టు, ఇట్లా చేయొచ్చు కదా, మరి మీరు ఒకటి స్టార్ట్ చేయొచ్చు కదా అనుకొని నేను నవ్వుకుంటాను అంతే చిన్నగా. సరే సంసార సలహాలని ఎక్కడన్నా పెట్టేసి నేను తీసుకోవట్లేదు, నాకు లోపల అనిపించి నవ్వుకుంటున్నా అంతే. వాళ్ళందరూ ఇంపార్టెంటే. అక్కడ చెప్పేవాళ్ళు లేకపోతే కూడా బోర్ వస్తుంది టైంలో. అందుకని ఓకే తీసుకుంటారు, కారమా ఇది ఒక నడుస్తూ ఉంటుంది, అందుకని నడవని. సో నేను పర్సనల్గా నువ్వు ఇట్లా నాతో పాడ్కాస్ట్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఎప్పుడు నీకు సమయం దొరికినా వి టాక్ అబౌట్ థింగ్స్. సో దినాలు నిన్ను చూస్తారా నన్ను చూస్తారా అన్నది నాకు ఆసక్తి లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. దానికి ఎవరిదో ఒకరిది వాణి కానీ బాణి కానీ పాణి కానీ ఉపయోగపడితే మంచిదే. ఈ 3 పదాలు తెలుసా నీకు అర్థం? వాణి అంటే వాక్కు, బాణి అంటే ఒక ట్యూను, పాణి అంటే ఒక షేక్ హ్యాండ్, పాణిగ్రహణం ఉంటారు కదా అట్లా. సో మన సిరీస్ సంసారం కాబట్టి ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. సంసారం లేదు. ఈ అడవిలో ఏమీ లేని చోట ఉన్నవాడికి చాలా పెద్ద సంసారం ఉండొచ్చు. అందరి మధ్యనే ఉన్న నాకు ఏ సంసారం లేకపోతే ఆలోచన రూపం. దానికి రామకృష్ణ పరమహంస చెప్పిన స్టేట్మెంట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. ఏం చెప్పాడంటే, నదిలో పడవ నదిలో ఉండవచ్చు కానీ, పడవ నీటిలో ఉండవచ్చు కానీ పడవలో నీరు ఉండరాదు. అట్లా నీవు ప్రపంచంలో ఉండు కానీ నీలో ప్రపంచం ఉండరాదని. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఇన్ స్పిరిచువల్ హిస్టరీ. అంటే సింప్లెస్ట్ ఫినామినా. నువ్వు ఇది పట్టుకో, నో ప్రాబ్లం. కానీ ఇది నీ మనసులో ఒక వస్తువుగా ఇది నాదని తిష్ట వేసుకుని కూర్చోడమే బాధకి బీజం పడ్డ. నువ్వు 1,00,000 వస్తువులు పట్టుకో, నీ జీవితంలో అవసరమైతే 1,00,000 పనులు చేయి, కానీ వాటి పట్ల తాదాత్మ్యత ఉంది చూడు, అది ఇన్విజిబుల్ ఉంది. ఒకడున్నాడు సర్వసంగ పరిత్యాగం కూర్చున్నాడు. నేను ఇప్పటికి గమనిస్తున్న ఊర్లలో నాకేం అక్కర్లేదంటారు, వాళ్ళకి ఎంతులేని ఆసక్తులు ఉంటాయి. వాడు బయటికి చెప్పాడు కానీ లోపట మురిగిపోతా ఉన్నారు. వెళ్దాం ఈరోజు? ఓకే బాయ్. రంజిత్, ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉందంట, సరదాగా బయటికి వెళ్దామా? అమ్మ వస్తావా బేటా? లెట్స్ గో. సో సంసారంలో ఉన్న ప్రపంచంలో ఉన్న స్పందించండి, కానీ మీ అంతర్గత హార్మోని చెదరకుండా చూసుకోండి. అంతే.